భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1:8. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు ఏ సమస్యలతో అయితే సతమతం అవుతున్నావో, ఎలాంటి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో చెక్కబడి ఉన్నావో, నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, నీ శ్రమల్లో కావచ్చు, నీ కష్టాల్లో కావచ్చు, నీ ఇబ్బందుల్లో కావచ్చు, నీ బాధల్లో కావచ్చు, ఆ దేవాది దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపించుటకు ఆయన నీకు తోడై ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది నీకు తోడుంటానని చెప్పి నిన్ను మోసం చేసి నిరాశగా ఉన్నటువంటి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు తోడుగా ఉండి నిన్ను అనేకమైనటువంటి సమస్యల నుంచి నిన్ను విడిపించుటకు సిద్ధంగా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఈ దినం నుంచి అయినా మనము భయపడకుండా ఆయన మనకు తోడై ఉంటాడనేటువంటి విశ్వాసం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభా, దేని గురించి అయితే భయపడుతున్నారో, ఏ సమస్యల గురించి అయితే సతమతం అవుతున్నారో అయా, వారిని భయపడకుండా చేసి వాటి అన్నింటిలో నుంచి వారిని విడిపించి మీరే వారికి తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఆ అనారోగ్య సమస్యల నుంచి మీరే వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.